ఇది బంగారు పని చేస్తారు కదా, దానికోసం వాళ్ళు బంగారు క్లీన్ చేసి ఇసుక ఇది. కరెక్ట్ చెప్పిన, మెరుగు ఇసుక. హలో గైస్, వెల్కమ్ టు మనోగతం ఛానల్. ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది లయన్స్ క్లబ్ వాళ్ళది. ఆ ఈవెంట్లో రిసాన్న శాండ్ ఆర్ట్ పర్ఫామ్ చేస్తున్నాడు. సో అది చూడడానికి నువ్వు కూడా జాయిన్ అవుతావా అంటే వచ్చేసిన. నేను ఇప్పటి వరకు 1000 పర్ఫార్మెన్స్ చేసినట్టు దగ్గర 1000 పర్ఫార్మెన్స్ చేసిండు. లోపల శాండ్ ఆర్ట్ వీలైతే అది కూడా షూట్ చేస్తా. ఇగో ఇక్కడ ఈవెంట్ హాల్ ఇది. దీంట్లో అన్న అక్కడ కెమెరా సెట్ చేస్తుంటారు శాండ్ ఆర్ట్ కోసం. అది మీకు చూపిస్తాను నేను. ఇది శాండ్ ఆర్ట్ టేబుల్. ఇది టేబుల్ ఫిక్స్ చేసేటప్పుడు చూపిస్తా. శాండ్ ఆర్ట్ ని క్యాప్చర్ చేసే కెమెరా ఇది. దానికి సంబంధించిన HDMI కేబుల్. సో ఇది ఏంటంటే మ్యాటర్, అక్కడ ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ని అక్కడ స్టేజ్ మీద ఫిక్స్ చేసుకొని టేబుల్ పైన కెమెరా పెడతారు. ఈ కెమెరా పెడితే ఆ టేబుల్ మీద ఏదైతే శాండ్తో ఆర్ట్ చేస్తున్నారో అది ఈ కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. ఆ కెమెరా నుంచి HDMI కేబుల్ వచ్చి ఈ కన్సోల్కి ఇస్తే ఈ కన్సోల్లో అక్కడ ఆ కెమెరాలో రికార్డ్ అయ్యేది ఇక్కడ ప్లే అవుతుంటుంది కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో అక్కడ శాండ్తో చేసే ఆర్ట్ ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది. అది శాండ్ ఆర్ట్ స్టోరీ. ఇక అక్కడ తీస్తున్న కెమెరాది అక్కడ అవుట్పుట్ వస్తుంది. అక్కడ మనం బ్రేక్ అయితే చూడు. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మొత్తం సో ఆ కెమెరాకి HDMI కేబుల్ తోటి కనెక్ట్ చేసినప్పుడు కన్సోల్కి అక్కడ స్క్రీన్లో వస్తుందో లేదా చెక్ చేసుకున్నాడు. ఇప్పుడు టేబుల్ సెటప్ చేస్తారు. శాండ్ ఆర్ట్ టేబుల్ సెటప్ అన్న, ఇది ఒకసారి పెట్టుకొని మాట్లాడాను. నాకు అన్న శాండ్ ఆర్ట్ టేబుల్ సెటప్ చూపిస్తా. ఇక్కడ ఏదో రాసింది, అదే రాసి దిస్ ఈజ్ శాండ్ ఆర్ట్ సెటప్, డోంట్ టచ్ అండ్ డోంట్ పుట్ వెయిట్ ఆన్ ఇట్. తర్వాత నేను ఇది ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు ఫస్ట్ లో ఒక 1 అవర్ పట్టింది నాకు. ఇప్పుడు 4 minutes లో ఫిక్స్ చేస్తా. టేబుల్ సెట్ చేయడానికా? అంటే ఐ ప్రాక్టీస్డ్ ఇట్. ఇదంతా మన తయారీ జరగాలి. ఇది చేయించుకున్నారా అన్న మీరే? ఈ టేబుల్ చేయించుకున్నారా? నేను తయారు చేసిన. తయారు అంటే ఇవన్నీ బయట దొరకవు. ఇదంతా ఒకటి దగ్గరికి వెళ్ళి వాడిని ఇట్లా కోయించి ఇట్లా అతికిచ్చి ముక్కలు చేసి ఏమో చేయాలి. ఆ పైన ఉంది కదా, దానికి కెమెరా ఫిక్స్ చేస్తారు. కింద శాండ్ ఆర్ట్ చేస్తుంటే అది ఆ కెమెరాలో క్యాప్చర్ అయితే కనిపిస్తుంది. ఇవేంటి అన్న? ఈ చిన్న బార్ దాని మీద ఫిక్స్ చేయాలి. కెమెరా ఒక చోట కూర్చోవాలి కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మన ఫ్రేమ్ అనమాట. ఇది కరెక్ట్ ఇందులో మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఇది ఉంది, ఇది ఇక్కడ వస్తుంది అంతే. టేబుల్ సెటప్ అయిపోయింది. అట్లా టేబుల్ లేకపోయి ఎక్కడ పర్ఫామ్ చేయాలని అక్కడ పెట్టుకుంటారు. నేను సర్వీస్లో చేరినప్పుడు లయన్స్ క్లబ్ చేరియాలో ఆ క్లబ్ మెంబర్గా ఉండి 2006లో ఇక్కడ శాండ్ ఆర్ట్ చేసేది అక్కడ స్క్రీన్ మీద వస్తుంది దాంట్లో. అండ్ ఈ స్క్రీన్ ఈ వాళ్ళు చూస్తారు. ఆ స్క్రీన్ మీద ఉన్నది. అందరికీ నమస్కారం. జీవితం ఒక అందమైన కథ. అట్లాంటి కథలోకి అందరికీ స్వాగతం. మనందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. మనందరికీ రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. కానీ మనందరికి కామన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? మన బర్త్. మనందరం ఒకేలా వచ్చాం. ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఎవడైనా, there is no discrimination. సో ప్రతి కథకి ఏదో ఒక భూమిక కావాలి. సినిమాకైనా ఈరోజు ఈవెంట్ చేశాను, దీంట్లో కూడా ఒక థీమ్ అంటే ఏదో ఉండదు. సో ఈ అమ్మని ఈ బాబు అడిగాడు, నేను లైఫ్లో సేవ చేయాలనుకుంటున్నా, మరి చేయాలంటే నేను ఏం చేయాలి, ఏం కావాలి అంటే అప్పుడు ఆ మదర్ ఒక మాట చెప్పింది,
చూడు బాబు, నా బంగారు తండ్రి, సేవ చేయాలంటే డబ్బు అక్కర్లే, హోదా అక్కర్లే, ర్యాంక్ అక్కర్లే, మంచి హృదయం ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంతెంత పెద్ద హోదా ఉంది, అవన్నీ కాదు ఇంపార్టెంట్. సేవ చేయాలన్న చిన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా, ఉదయం. నిజానికి హృదయం అంటే గుండెకాయ కాదు, హార్ట్ ఈస్ డిఫరెంట్. అది మన ఎడమ పక్కన ఉంటుంది, మనం దాని గురించి మాట్లాడాలి. ఆధ్యాత్మిక హృదయం అంటే అది విశ్వమంతా ఉంటుంది. ఆ విశ్వానికి అనుకుంటే నువ్వు కేంద్రంగా ఉండవచ్చు. సో నేను ఒక 3-4 నిమిషాల్లో ఈ కథ ముగించి కొన్ని విషయాలు మాట చెప్తాను నా అనుభవం గురించి. సో ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు, ప్రపంచాన్ని తన కళ్ళతో చూస్తున్నాడు, ఎవరెవరో చూసి ఏదో సాధించాలని కలలు కంటున్నాడు. ఎగురుతున్న పక్షిలో చూసి చూసి ఒక విమానాన్ని కలుపుతున్నాడు, ఒక చేపను చూసి ఒక షిప్పును కలుపుతున్నాడు. మనిషి కలలు కంటే ఈజ్ ఎ డ్రీమర్. మీరు కూడా ఎంతోమంది ఏదో చేయాలి, తన కోసం కావచ్చు, తన కుటుంబం కోసం కావచ్చు, లేకపోతే ఈ సమస్త విశ్వంలో ఉన్న సమస్త ప్రజానికం కోసం కావచ్చు, లేకపోతే ఒక చిన్న కుక్క కోసం కావచ్చు, పిల్లి కోసం కావచ్చు, ఏదో చేయాలని అనుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. అట్లా దాదాపు 100 ఏళ్ల క్రితం, అంటే ప్రాబబ్లీ 1917 ప్రాంతంలో ఎక్కడో అమెరికాలో మనం చెప్పుకున్న కథకు ఒక పునాది పడింది. ఎందుకంటే ప్రాపంచికపరమైన విషయాలకి ప్రాంతాలు, దేశాలు విభజనలు ఉన్నాయి. ఆకలికి ఏ దేశం ఉంది, నిద్రకి ఏ భాష ఉంది. అమెరికా వాడు నిద్రపోవాల్సిందే, మన దేశం వాడు నిద్రపోవాల్సిందే. సో అంటే చాలా ఏళ్ల క్రితం ఈ కథ ఉదయించి చేసిన మాటలు రాస్తా, దానికి రియాక్ట్ అవ్వండి. సినిమా చూసినట్టు చూసి ఊరికి అట్లా వెళ్ళిపోదు. ప్లీజ్ రెస్పాండ్. దానికి హలో అనండి. అందరు చెప్పండి. ఇప్పుడు ఒక ప్రశ్న, అందరు ఆన్సర్ ఒకటే అయితే బాగుంటుంది. సేవ చేస్తున్నాం కదా, కొట్టండి సపోర్ట్. నిజంగా మామూలు సేవ. సో ఇట్లా 1917 ప్రాంతంలో సరే ఒక మనిషి ఆలోచించాడు. ఎలా ఆలోచించాడు? మనలాగే. డబ్బు గిబ్బు అంతా ఉంది, ప్రపంచం బాగుంది, కానీ ఎక్కడో ఒక థాట్ మొదలైంది. ఆ థాట్ నుంచి ఒక రూపకల్పన జరిగింది. ఒక క్లబ్ స్టార్ట్ చేసి ఏదైనా చేద్దామని ఒక వ్యక్తి బయలుదేరాడు. దానికి ఇట్లా ఒక పేరు పెట్టాడు. ఎవరైనా మెల్విన్ జోన్స్. ఆ తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ గొప్ప ఆలోచన అయినా ఒక్క మనిషి మనసులోనే స్టార్ట్ అయింది. ఎనీ గ్రేట్ థాట్ విల్ గెట్ ఒరిజినేటెడ్ ఇన్ ఇండివిజువల్స్ హ్యూమన్ మైండ్. అది అవునన్నా ఇక్కడ ఉన్న ఈ దాదాపు ఒక 300-400 మంది ప్రతి మనిషిలో ఒక మనసు ఉంది. ఆ మనసు ఏం ఆలోచిస్తుందో ఒక 100 ఏళ్ల తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈ ప్రపంచాన్ని మలుపు తిప్పే వాళ్ళు ఎవరున్నారో మనకు తెలియదు. అట్లా మెల్విన్ జోన్స్ ఎప్పుడో వేసిన బీజం మనందరినీ
ఒక చెట్టు కొమ్మల్లాగా రూట్స్ లాగా మార్చి అతనితో కలిసి ప్రయాణించేలా చేసింది. మన ఇంట్లో ఎందరో ఉంటారు, మన ఊర్లో ఉంటారు, మనం తలుచుకోం. ఎవరో విదేశీయుడు ఆయన పేరు తలుచుకుంటున్నాం, ఆయన బొమ్మ వేశాను. దానికి కారణం ఏంటి? ఆయన ఉద్దేశంలో ఒక సత్యం ఉంది. ఆ తర్వాత ఈవిడెవరో మీకు తెలుసు, హెలెన్ కెల్లర్. ఈ ప్రపంచంలో దాదాపు 800 కోట్ల పైచిలకు మనుషులు ఉన్నారు. కానీ మనం కొందరి గురించే మాట్లాడుకుంటున్నాం. ఆధ్యాత్మికత అంటే ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఒక ఓషో, జతి కృష్ణమూర్తి. అదే చైనాలో, జపాన్లో చువాంగ్సు, మిలనెప్ప, తినోప, నరోప, మార్ప ఇట్లాంటి వ్యక్తులు. అలాగే గొప్ప పాలిటిక్స్ అంటే అంతర్జాతీయంగా జాన్ ఎఫ్ కెనడీ కావచ్చు, ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ రామారావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు. సంభావం మనం కొందరిని గుర్తుపెట్టుకుంటున్నాం. అట్లాగే సేవ అనగానే మనం కొందరు గుర్తొస్తారు. అట్లా గుర్తొచ్చే వ్యక్తుల్లో మెల్విన్ జోన్స్ ఉన్నారు, హెలెన్ కెల్లర్ ఉన్నారు. అట్లాగే భవిష్యత్తులో మీ ద్వారా ఎందరెందరో బెనిఫిట్ పొంది ఉండవచ్చు. అది చిన్న పొడుగు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక హార్ట్ ఆపరేషన్ అయి ఉండొచ్చు. మీరందరూ చేస్తున్న సేవ నిజంగా చాలా అపూర్వమైంది. సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. సో ఈ అవకాశం ఇచ్చిన చంద్రగిరి శ్రీనివాస్ గారికి, అలాగే యూట్యూబ్కి, తర్వాత నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన మిత్రులకి, ఇది శ్రద్ధగా విని చూసి కాస్త ఎంజాయ్ చేసిన మీ అందరిలో ఉన్న క్రియేటివిటీకి, ఓపికకి ఇక్కడి నుంచి శిరస్సు నమస్కారం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఆ టేబుల్ ఇక్కడికి తీసుకురావాలి. పడతా ఒక్క నిమిషం. రాడు పట్టుకో, మర్చిపోకు. ఏదో పల్లకి మోసినట్లేదు, జాగ్రత్త చూసుకో. ఇక్కడ పెట్టేసి చాలు. టేబుల్ పెట్టేసిన. ఇది బంగారు పని చేస్తారు కదా, దానికోసం వాళ్ళు బంగారు క్లీన్ చేసి ఇసుక. ఇది కరెక్ట్ చెప్పిన, మెరుగు ఇసుక. ఇలా దిగుదా, తీ ఎట్లుందా? మంచిదే. అంతా ధ్యానమే. పెట్టేసి ప్యాక్ చేసేసి